జనగామ జిల్లా స్టేషన్ కనుపూరు నియోజకవర్గంలోని పామూరు గ్రామానికి చెందిన కోటవాసు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ ఘాతం వల్ల చనిపోయిన వాసుకి న్యాయం చేయాలంటూ బంధువులు ధర్నా చేపట్టారు. గత సంవత్సరం నుంచి విద్యుత్ పోల్లు సపోర్ట్ లేక వంగిన పోల్లు కొన్ని విరిగిపై పోల్లున్నాయి. వైర్లు కిందకు వేలాడుతున్నాయి. వాటికి బాగు చేయండి అంటూ ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటూ కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. తాజాగా మృతుని కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి 20 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని రోడ్డెక్కి ధర్నా చేపట్టారు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. గ్రామము స్టేషన్ కన్పూర్ మండలు, జనగామ జిల్లా. గత 3 నెలల నుంచి వాట్సాప్ గ్రూప్లో కానీ విద్యుత్ అధికారులకు కానీ విద్యుత్ సంబంధించిన అంతరాయాలు, లూజ్ పోల్లు ఉన్నాయి, కరెంటు వైర్లు వీక్ ఉన్నాయి, కరెంటు వైర్లు చెట్లకు తగులుతున్నాయని పలుమార్లు ఫిర్యాదు చేశారు. దాని మీద కూడా అధికారులు వచ్చిళ్ళు, మళ్ళీ తర్వాత దాని గురించి ఎటువంటి స్పందన లేదు. అలాగే రోజువారీ రైతు, అతను రోజు పని చేసుకుంటే కుటుంబం గడిచే వ్యక్తి నిన్న అనుకోకుండా పొలం పని దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అలా వైర్ అనేది తెగి పడి ఉన్నది. ఆ వైర్ మీద కాలేయకుండా పక్కకే దానికి షాక్ తగిలి అతను అకాల మరణం చెందాడు. అక్కడ కూడా ఉదయం 7 గంటల లోపే ఆ ప్రమాదం జరిగింది. కానీ దాన్ని 3 గంటల వరకు అక్కడ ఎవరు గుర్తించలేకపోయారు. మా ఫ్రెండ్ చూసి మళ్ళీ లైన్ మ్యాన్కి ఫోన్ చేసి ఆ లైన్ పవర్ రాకుండా చేసిండు. తర్వాత విద్యుత్ అధికారులు అక్కడి నుంచి లేరు. ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నా. ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ బాబు చాలా చిన్నవాడు, 5 సంవత్సరాలే. అతను కుటుంబాన పోషణ అతని మీదే ఆధారపడి ఉండేది. ఇన్ని రోజులు కుటుంబ పెద్దగా ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులను చూసుకునేది. అలాగే ఇప్పుడు ఆ కుటుంబానికి భారం ఉంది. కాబట్టి అధికారులు కూడా, ప్రభుత్వం కూడా ఆ పిల్లగానికి చదువు విషయంలో కానీ, ఆ కుటుంబానికి పోషణకు సంబంధించిన కానీ, డబ్బుల విషయంలో కానీ ప్రజలు, ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి రావాల్సింది. యాక్చువల్గా మేము ఇది రాకుండా ఉండాల్సింది, కానీ అధికారులు ఎటువంటి స్పందన లేదు. ఆ స్పందన ఉంటే మేము శాంతియుతంగానే వాళ్ళ యొక్క డిమాండ్స్ అనేది వాళ్ళకి చెప్పే వాళ్ళం. ఈ డిమాండ్స్ వాళ్ళ అధికారులు ఇంతవరకు ఎవరు రాలేదు. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. బట్ మళ్ళీ వెహికల్స్ని వెనుక పంపిస్తారు. అక్కడ పోస్ట్ మార్టం కూడా చాలా లేట్ అవుతుంది. నిన్న పోయిన బాడీ ఇంతవరకు రాకుండా 5 నిమిషాలు నేనే దాదాపు ఒక 50 టైమ్స్ కాల్ చేసిన. వాళ్ళకు ఎటువంటి స్పందన లేదు. ఆ బాడీ అనేది కూడా ఇంతవరకు ఇక్కడ రాలేదు. ఇక్కడ బాడీ వచ్చే వరకు ఇక్కడ మేము ఎటువంటి పని చేయకుండా అవుతుంది. అధికారులు ఎవరు వస్తలేరు. మాకు సరైన న్యాయం ఆ కుటుంబానికి అందించాలని నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను.